అసలైన భయం. ఒక గ్రామ కథ. ఆ రాత్రి గుడిలో పూజలు ముగిసిన తర్వాత వసంతి తన మామయ్య ఇంటికి బయలుదేరింది. తండ్రి క్షేమంగా చేరుకోవాలని సూచించి పంపాడు. గ్రామం చిన్నదైనా వసంతి వెళ్లే దారి రాత్రిపూట విపరీతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ దారిలో చిన్న చిన్న చెట్లను తప్ప ఏం కనిపించదు. తెనాలి దగ్గర ఉన్న ఈ పల్లెటూరు ఒకప్పుడు చిట్టెల్లు తిప్పిన గ్రామంగా పేరుగాంచింది. కాని కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ రాత్రి వసంతి ఒంటరిగా ఆ దారిలో నడుస్తోంది. గాలి మామూలుగా ఉందనే అనిపిస్తుంది. కాని ఆ రాత్రి గాలి సుదూరంగా ఎటువంటి శబ్దం లేకుండా ఉబ్బింది. వసంతి హఠాత్తుగా కాళ్ల దగ్గర చల్లగా అనిపించి కంగారు పడింది. ఏమిటి ఇది అని అనుకుంటూ వంగి చూసింది. ఏదో నీటి చినుకులు లాంటిది కాళ్లకు తాకింది. ఏమీ కనిపించకపోవడంతో అర్థం కాక ఆలోచిస్తుండగా దూరం నుండి ఏదో కుక్కలు అరుస్తున్న శబ్దం వచ్చిందంతే. అలసిపోయి ఉన్న వసంతి అటు ఇటు చూసినా ఎవరూ లేరు. ఒక్కసారిగా గాలి వేగంగా పీడించటం మొదలైంది. చెట్లు విపరీతంగా ఊగుతున్నాయి. చీకటి గట్టిపడింది. ఆ నిమిషానికే ఆమె ముందు ఎవరో నిలబడినట్లు అనిపించింది. కళ్ళు మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి ముఖం కనిపించడం లేదు, కాని ఓ ఆత్మ వలె ఉంది. వసంతి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. నువ్వెవరు అని అరవబోయే లోపు ఆ వ్యక్తి చేతులు లేవబెట్టి ఆమె వైపు నడిచాడు. ఆ భయంకర దృశ్యం వసంతిని మరింత భయపెట్టింది. అక్కడ నుండి పారిపోవాలని ఆమె ప్రయత్నించింది, కాని కాళ్లు కదల్లేవు. ఆమె ఒక్కసారి వెనక్కి చూస్తే ఆమెకు అర్థమైంది. అది ఆ ఊరిలో కొన్నేళ్ల క్రితం మరణించిన రామచంద్రం గారి ఆత్మ. గ్రామంలో ఒకప్పుడు రామచంద్రం గారు ఉండేవారు. ఆయనది చాలా మంచితనం ఉన్న కుటుంబం. కాని ఆయన రహస్యంగా చనిపోయిన తర్వాత ఆ దారిలో ఎవరు నడిచినా అదే రామచంద్రం గారి ఆత్మ ప్రత్యక్షమవుతుందంటూ గ్రామంలో పుకార్లు వచ్చాయి. వసంతి ఆ కథలు విన్నా అవన్నీ కేవలం మాటలేనని అనుకుంది. కాని ఇప్పుడు ఆ సమయం రాలేదని అర్థమైంది. ఆత్మ దగ్గరికి రాగానే వసంతి కళ్ళు మూసుకుంది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారిపోయింది. వసంతి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ దారిలో ఎవరూ లేరు. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి చేరిన వెంటనే ఆమెకు భయంతో గుండె ఢల్లించేసింది. ఆ రాత్రి అంతా ఆమెకు నిద్ర పట్టలేదు. వసంతి ఎప్పటికీ ఆ దారిలో ఒంటరిగా ప్రయాణించకూడదని నిర్ణయించుకుంది.